ఒరే కన్నా ప్రతి ఒక్కరు బాగున్నాను కోరుకున్నాను. అరే కన్నా చెప్పండమ్మా. అందరూ అమ్మాయి మూతిలో పెడుతుంది చూడు. ప్రతి లంజ కొడుకు నా ఫోటో మీద బతకనికనే కానీ ఏ నా కొడుకు నాకు రూపాయలే దొంగ లంజ కొడుకు చేతగా నా కొడుకు గొజ్జ నా కొడుకు నీ నోట నా కొడుకు పెట్టా చేయమా అది బతికేనా ఏరా పందిన కొడుక. ఒరే కన్నా ఒరే కన్నా కొంచెం ఏ కరానా పక్క దొంగదానం అవుతున్నావు చెప్ప చెల్లండు దాంట్లో బైబిల్ ఉంది దాంట్లో బైబిల్ అడుగు నా ప్రామిసా కూర్చోబెట్టుకోడా కొడతాదని భయపడుతున్నావా కొడతాదని భయపడుతున్నావా కొడతాదనా కొడతాదని భయపడుతున్నావా అటు రావాలా కొడతాదని భయపడుతున్నావా. ఒరే నేను వస్తే ఎగేసుకొని వచ్చారే మీరంటే అభిమానం అభిమానం చూడండి ఎంతమంది డబ్బులు నీ మీద లక్షలు వస్తున్నాయి వీళ్ళకి నీకు ఏం తెలుసు అన్ని పైసలు వస్తే ఒక్క రూపాయి నీకు అయినా కూడా మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారు అది మంచితనం అమ్మా అది మంచితనం పైన కోపం అంటాడు మాటకు కదా ఏమైనా. ఈ నాయకులంతా ఏం చేస్తున్నారంట ఏం నానా ఈ నాయకులంతా ఏం చేస్తున్నారు మీరు మాత్రం దోసుకొని చీమల కోట్ల నుంచి పబ్లిక్ నుంచి బతుకున్నారే ఏనా పట్టుకుంటారా ఓకే థ్యాంక్ యూ పైకి ఓకే ఏనా అరే ఈ రాజకీయ నాయకులంతా ఏం చేస్తున్నట ఏం చేస్తున్నారు మీకు నీకు వచ్చారా పబ్లిక్ సౌండ్ నీకు వచ్చారా ఏనా చెప్పన్నా చేస్తాను క్వశ్చన్ ప్రతి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఇచ్చాడు. మధ్యలో మీరు రేవంత్ రెడ్డి గారు మీరు మంచిగా వచ్చారు పొదలని ఖాళీ లవ్ మ్యారేజ్ చేసుకుంటారంట కరెక్టేనా? లవ్ అనేది ఏంది ఒక లవ్ నాలుగు లవ్ మ్యారేజ్ చేసుకుని లెక్చర్ నా కొడుకే వాడు 5 ఏళ్ళు కాపురం చేసి 5 కోట్లు మోసం చేసిపోయిన దొంగ నా కొడుకు తెలంగాణ లంజ కొడుకు గొజ్జ తెలంగాణ కొడుకు వాడు వీడు అంటున్నాడు ఎంత మాట వాడు వీడు ఒరే డిస్టర్బ్ చేసే మాత్రం ఇది పెట్టాలి చూసుకున్నా కాలేజ్ లెక్చర్ నా కొడుకు గాయత్రి కాలేజీలో లెక్చర్ గాడు రోజుకు అమ్మాయి లక్పతి నా కొడుకు మంచోడు వాళ్ళ తన్ని కూడా చంపించాడు. ఆ అబ్బాయి పేరు సత్యనారాయణ లెచ్చాడు మంచోడే గాని రోజుకో బుద్ధి రోజుకో పెళ్ళం కావాలా. కట్నం ఎంత ఇచ్చావు అప్పుడు అమ్మ? ఒరే మీరు మంత్రులు కుట్టారా బరగొళ్ళు కుట్టారా నా కొడుకు బస్ లో ఫ్రీగా ఇస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు మీరంటే ఎవరే నీ నోట బాంబు పెట్టా మూసుకున్నా ఇంత పెద్ద ఒంటరిగా మోహన్ లేకుండా 50 కంది ఏ పాపనేలా కల్లార ప్రభుత్వం చూస్తున్నా ప్రభుత్వం మాటలో ప్రభుత్వం తీసుకున్నా ప్రభుత్వం ఇవ్వలేరు పుట్టిన ఆయనే తీసుకెళ్ళి నీ నోట నా కొడుకు పెట్టా ప్రతి నాకు తెలంగాణకు వచ్చి చెడిపోతున్నా కానీ ఏ నా కొడుకు బాగుపడ్డది తెలంగాణ ఎక్కడుందిరా అబ్బాయి మోసం చేశాడమ్మా ఏమనుకోదే మోకాలెత్తాను మోసం చేసిన అబ్బాయిని మోకాలెత్తానా ములాజీ కాకు గొద్దెనా కొడుకులు ఆది కనిపిస్తే చాలా గులగుల అంటుందా నా కొడుకు మీ వయసు ఎంత మీదంతా చేసుకుని ఒరే నువ్వు మొగడైతే నా బిడ్డ అయితే నువ్వు చెప్తాను అందరు ప్రజాసమయం విషయంలో
మీ కూతురు అనిపించుకుందా చెప్పాసాను ఒక్క మొగ్గని